నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. మరొక ముందడుగు అమరావతికి సంబంధించి పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి వాస్తవానికి ఇది పడిన ముందడుగే, కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య పెట్టిన పితలాటకాల నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం ఆమోదించి ఒక గెజిట్ ఇస్తే తప్ప అమరావతి చట్టబద్ధత, అమరావతికి భద్రత అనే అంశంలో ప్రజలకి, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ఒక భద్రత అవసరం అనే ఒక కొత్త పదం తెర మీదకి వచ్చింది. ఏ రాష్ట్రానికి లేదు వాస్తవానికి. సో ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గెజిట్ కోసమని కేంద్రానికి పంపిస్తే కేంద్రం అందులో కొన్ని టెక్నికాలిటీస్ గురించి వెనక్కి తిప్పి పంపింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టి అసెంబ్లీ ఆమోదించి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని కేంద్రం నేరుగా ఆమోదించి ఈ సమావేశాల్లోనే పంపించే అవకాశాలు ఉన్నాయా? అలా ఉండాలి అని అంటే అసెంబ్లీ ఎలాంటి తీర్మానం పంపించాలి? ఆ టెక్నికాలిటీస్ ఏంటి? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం రావు గారు. నమస్తే. వాస్తవానికి టెక్నికాలిటీస్ కి సంబంధించిన విషయమే ఇది. నేను ముందు చెప్పినట్టు ఏ రాష్ట్రానికి లేదు పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. దురదృష్టం అంటే అది ఎందుకంటే 2014లో ఇదైన తర్వాత ఈ రాష్ట్ర ప్రతిపాదన వచ్చిన తర్వాత, రాజధాని ప్రతిపాదన వచ్చిన తర్వాత, ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చలో విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రాజధాని నిర్మించాలంటే 30,000 ఎకరాలు కావాలి, 30,000 ఎకరాలు ఉన్న దగ్గర, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న దగ్గర తీసుకోండి, విజయవాడ మధ్య పెట్టడం నాకేం అభ్యంతరం లేదు చెప్పాడు అని ఆయన సభలో ప్రకటించాడు, చెప్పేశాడు, ఆయన ఆమోదం తెలిపాడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఒకటికి ముందుకేసి 2015 ఏప్రిల్లో అమరావతి రాజధానిని నామకరణం చేసింది. రాజధాని పేరు ప్రకటించారు. అంటే ఇక ప్రతిపక్షం కూడా ఆమోదించింది కాబట్టి ఏ అడ్డంకులు ఉండవు కదా అని అనుకున్నారు. చేశారు. 15 అక్టోబర్లో ప్రధానమంత్రిని తీసుకొచ్చి భారీగా శంకుస్థాపన కూడా చేశారు. అవును, అక్టోబర్ 22 చేశారు. దసరా పండుగ రోజు. అవును, విజయదశమి రోజు చేశారు. చేసిన తర్వాత దాని మీద రకరకాల కేసులు, వ్యవహారాలు ఇవన్నీ జరగడంతో పనులు ప్రారంభం కాల. ఇది కొంచెం నత్తనడక నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనసు కూడా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చేశారు. ఆయన ఏం చేశారు, 2019 ఇది వచ్చేప్పటికే మేము 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రకటించారు. ప్రకటించి 2019 డిసెంబర్ 12 ఏదో ప్రకటించారు. 17 ప్రకటించారు. 20లో శాసనసభలో బిల్లు పెట్టారు. బిల్లు శాసనసభ ఆమోదించింది. ఏది 3 రాజధానుల బిల్లుకి శాసనసభ ఆమోదించింది. కానీ మన కౌన్సిల్ కూడా ఆమోదించాలి కదా. కౌన్సిల్లో గొడవ జరిగింది, మెజారిటీ లేదు. ఆ నేపథ్యంలో అసలు కౌన్సిల్ రద్దుకి తీర్మానం కూడా చేశారు వాళ్ళు. ఇవన్నీ చేశారు. అది టెక్నికాలిటీస్ ఆమోదం పొందలేదు. దాంతో పెండింగ్ పడిపోయింది. సెలెక్ట్ కమిటీకి పంపించాలి, అదంతా ఆగిపోయింది. దాంతో మళ్ళీ 24 వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం, మళ్ళీ అమరావతికి ఊపిరిలుదారు. ఇది ఏదో అంటారు, మన పాత సామెతలు కొన్ని ఉంటాయి, రెడ్ వచ్చే మొదలెట్టి సామెతలు ఏవి ఉంటాయి. అందుకని మళ్ళీ ఈ ప్రమాదం ఏడుంటుందని చెప్పేసి రైతులు, ప్రభుత్వం అందరూ ఆలోచించి కూడా ఒక ఆందోళన, దీనికి ఒక భద్రత కావాలి, నీకు ఇది ఉంటే తప్ప, చట్టబద్ధత ఉంటే తప్ప మళ్ళీ కూడా ఏం జరుగుద్దు అనే భయంతో కేంద్రాన్ని సంప్రదించారు వీళ్ళు. ఓకే, దాని ఏముంది చేసేద్దాం అని కేంద్రం చెప్పారు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, ఈ 2014 క్రైటీరియా తీసుకోవాలా, 2024 తీసుకోవాలా అన్న అంశం మీమాంస వచ్చింది కేంద్రంలో. అయితే ఇప్పుడు తాజాగా మనకున్నటువంటి సమాచారం ఏంటంటే, 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా మేము ప్రకటించాము. ఇది రేపు 28వ తారీఖు ప్రత్యేక సమావేశం, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి ఓ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పిస్తుంది. అందుకని ఆ డేట్ కూడా ఇంతకుముందు ప్రకటించారు, 28 జరగబోతుంది సమావేశం అని. అందుకని ఒకసారి కేంద్రం ఆమోదించి చట్టబద్ధత కల్పించిన తర్వాత చట్టబద్ధత భద్రత అని కేంద్రం ఆమోదిస్తే అంటున్నారు. మరి ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఇలాంటి ఒక గెజిట్ లేదు, ఆయా రాష్ట్రాలు రాజధానులుగా ప్రకటించబడి కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు కేంద్రం గెజిట్ ఏ ప్రాతిపదికన ఇస్తుంది? అంటే దానికి ఏమైనా ప్రాతిపదిక ఉందా? రాష్ట్రాల రాజధానులుగా ప్రాతిపదిక ఆమోదిస్తూ రాజధాని అమరావతి, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆమోదిస్తూ, కేంద్రం ఆమోదిస్తూ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది.
ఓకే. నోటిఫికేషన్. ఇప్పుడు మిగతా రాష్ట్రాలకి ఈ పరిస్థితులు రాలే ఎక్కడ. అంటే ఈ అవసరం రాలేదు కాబట్టి రాలా, ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రాతిపదిక ఏదో సృష్టించాలి. ఇప్పుడు అది ఇప్పుడు పరిపాలన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని వందల చట్టాలను మార్చింది ఈ మధ్యకాలంలో. చట్ట సవరణ చేసింది, రాజ్యాంగ సవరణ చేసింది, ఆర్టికల్ 370 చేసుకుంటూ వచ్చింది. ఇట్లా పరిపాలన సాగుతూ ఉన్నప్పుడు మనకు అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవటమే ప్రభుత్వం యొక్క పాలనా విధానాలు. దానిలో భాగంగానే ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక గొప్ప ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇక్కడ ఉన్న టెక్నికల్ ఇదేంటంటే 2024 జూన్ 2 నుంచి రాజధానిగా ఆమోదిస్తే 2014 నుంచి రాజధాని పేరుతోటి అమరావతిలో ఖర్చు పెట్టినటువంటి లెక్కలన్నీ దేని కిందకు వస్తాయి అనేది ఒక సంశయం. అదొక ప్రశ్న ఉంది. దాన్ని ఎట్లా చేస్తారు అనేది మనకు కూడా శేష ప్రశ్న అది. దాని మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది, ఏం చేస్తుంది అనేది ఈ తీర్మానం తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ బట్టి నోటిఫికేషన్ ఏ అంశాలు పేర్కొంటారు. అదే కేంద్ర ప్రభుత్వం 2500 కోట్లు ఏమో రాజధాని పేరుతోటి మేము ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చారు. 1300 కోట్లు ఏమో వచ్చినాయి నికరంగా వాళ్ళకి, రాష్ట్రానికి. మరి ఆ నిధులు దేని కింద చూపిస్తారు ఏంటి అనేది ఈ తర్వాత పరిణామాలు, ఈ తీర్మానం పైన పరిణామాలను బట్టి తెలుస్తుంటది. అంటే ఈ 28వ తారీఖు అసెంబ్లీలో చేసే తీర్మానం 32,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారే, 35,000 మంది రైతులు. ఆ 30,000 మంది రైతులకి ఒక ఊరట, భరోసా, ప్రభుత్వానికి కూడా ఒక దిలాస, భద్రత. ఇవన్నీ ఆ 28వ తారీఖు జరగబోతున్నాయి. ఇది ఒక శుభ పరిణామంగానే మనం ఒక రోజే ఉంటుందా? తీర్మానం పెట్టం అంతే, ఏకవాక్య తీర్మానం పెట్టి ఆమోదిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.